సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మనీ వ్లాగ్స్ వైజాగ్. గాయస్, ఈరోజు వచ్చేసి ఏంటి వీడియో అంటే మన NS200 వర్సెస్ MT15 కంపారిజన్ అయితే చేయబోతున్నాం అనమాట. సో క్రేజీ ఉండబోతుంది వీడియో అయితే, ఎవరు కూడా మిస్ అవ్వకండి. లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే కూడా మిస్ అవ్వకూడదని నేనైతే కోరుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్. సో ఎవరైనా మీరు కొత్తగా ఛానల్లోకి వస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి, చెప్తున్నాను. కామెంట్ చేయకుండా వెళ్ళిపోతున్నారు, వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కామెంట్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. సో మీరేమనుకుంటున్నారు అనేది నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. సో కామెంట్ అయితే చేయండి మర్చిపోకండి, అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేసేయండి. ఓకే గాయ్స్, ఇంక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో గాయ్స్, ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సి వచ్చేసింది ప్రొజెక్టర్ లైట్ గురించి. సో మనకి ఇందులోన హాలోజన్ అయితే ప్రొవైడ్ చేస్తుండే. సో మన MT15లో వచ్చేసి మొత్తం LED అనమాట. ప్రొజెక్టర్ లైట్ వచ్చేసి ఇది డిఆర్ఎల్స్ కూడా మనకి LED అయితే ఇవ్వడం జరుగుతుంది. NS200లో అయితే మనకి డిఆర్ఎల్స్ హాలోజన్ ఇస్తున్నాడు. సో సిగ్నల్ లైట్స్ కూడా మనకి LED ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బ్రోది ఏంటంటే NS200 డిఆర్ఎల్స్ అంటున్నాను, సిగ్నల్ లైట్స్ వచ్చేసి ఇవి డ్యూక్ వేయించుకున్నాడు, కాకపోతే మనకి హాలోజన్ ఇవ్వడం జరుగుతుంది, హాలోజన్ బల్బ్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మాట్లాడుకోవాల్సింది USD ఫోక్స్ గురించి. ఫోక్స్ వచ్చేసి మనకి రెండు కూడా అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో NS200ది అప్ సైడ్ డౌన్ ఫోక్సే, అలాగే MT15 రెండు కూడా అప్ సైడ్ డౌన్ ఫోక్సే. సో నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సింది టైర్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్రంట్ టైర్ వచ్చేసి 100 సెక్షన్ టైర్, అలాగే బ్యాక్ టైర్ 130 సెక్షన్ టైర్ అనమాట NS200ది. మన MT15 వచ్చేసి ఫ్రంట్ టైర్ వచ్చేసి 100 సెక్షన్ టైర్, బ్యాక్ టైర్ వచ్చేసి 140 సెక్షన్ టైర్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రెండు టైర్స్కి కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డ్యూయల్ డిస్క్ అయితే ఇస్తున్నాడు MT15కి, అలాగే NS200కి కూడా రెండింటికి డ్యూయల్ డిస్క్ అయితే ఇస్తున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సింది డిజిటల్ కన్సోల్ గురించి. సో డిజిటల్ కన్సోల్ చూసుకున్నట్టయితే మనకి ఈ మోడల్లో ఏంటంటే మనకి ఇక్కడ మొత్తం ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశాడు. మొబైల్ ముందుకు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మొత్తం ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశాడు, ఇక్కడ బజాజ్ లోగో అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ABS అయితే ఇవ్వడం జరిగింది, ABS ఇండికేటర్. నెక్స్ట్ ఇది ఆర్పిఎం ఇండికేటర్, అలాగే మనకి ఇది వచ్చేసి ఎంత పెట్రోల్ ఉందని చెప్పేసి ఇండికేటర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ గేర్ ఇండికేటర్, అలాగే స్పీడ్ ఇండికేటర్ అన్నీ ఉన్నాయి. సో మనకి కీ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండిల్ బార్ గురించి అయితే మాట్లాడుకుందాం NS200లో. సో ఇది వచ్చేసి హార్న్, ఇది వచ్చేసి సిగ్నల్ లైట్, నెక్స్ట్ ఇది మన ప్రొజెక్టర్ లైట్ది, ఇది ఇంజన్ కిల్ స్విచ్. నెక్స్ట్ ఇది వచ్చేసి స్టార్ట్ బటన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మన NS అయిపోయింది కదా, ఇప్పుడు MTలో చూసుకున్నట్టయితే మనకి మొత్తం అంతా అందులో సెమీ డిజిటల్ ఇచ్చాడు, ఇందులో ఫుల్లీ డిజిటల్ అనమాట, ఫుల్లీ బ్లాక్ అండ్ వైట్ డిజిటల్. సో ఇది వచ్చేసి మనకి గేర్ ఇండికేటర్, కింద ఇక్కడ గేర్ అని చెప్పేసి మనకి ప్రొవైడ్ చేశారు. సో ఇదైతే మనకి బ్లూటూత్ అయితే రావడం అయితే జరుగుతుంది, సో దానికి బ్లూటూత్ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్ అయితే సిగ్నల్ లైట్, బీమ్, నెక్స్ట్ ABS, న్యూట్రల్, ట్రాక్షన్ కంట్రోల్, ఇంజిన్ మాల్ ఫంక్షన్ అన్ని కూడా ఈ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. డిజిటల్ వచ్చేసి గేర్ ఇండికేటర్, స్పీడోమీటర్, ఫ్యూయల్ ఇండికేషన్, నెక్స్ట్ మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగాం, ట్రాక్షన్ కంట్రోల్, ఆన్ ఆఫ్, ఇవన్నీ కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది MT15లో. సో నెక్స్ట్ వచ్చేసి రెండు బళ్ళల్లో మనకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి NS200లో ఏంటంటే 13 లీటర్స్ ఇవ్వడం జరిగింది, కాకపోతే మనకి NS200 కొంచెం మైలేజ్ తక్కువ వస్తుంది, కాబట్టి కొంచెం ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎక్కువ ఉంది MT15 మీద. MT15 వచ్చేసి 10 లీటర్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. సో మైలేజ్ వచ్చేసి మనకు బాగుంటుంది అనమాట. కంపెనీ వాళ్ళు చెప్పింది అయితే 50 వస్తుంది అన్నారు, బట్ నేను మైలేజ్ టెస్ట్ చేశాను, 100 రూపాయలు పెట్రోల్ కూడా చేశాను, మన దాంట్లో ఉంటుంది చూడండి వీడియో. సో మైలేజ్ అయితే చాలా బాగా వచ్చింది. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది మనం వచ్చేసి ఇంజిన్ గురించి. ఇంజిన్ వచ్చేసి మనకి NS200లో 199cc ఇంజిన్ అయితే మనకి లభిస్తుంది, అలాగే మన MT15లో వచ్చేసి మనకి 155cc ఇంజిన్ అయితే లభిస్తుంది. సో రెండు కూడా లిక్విడ్ కూల్డ్ ఇంజిన్సే. సో అది కూడా లిక్విడ్ కూల్డ్ ఇంజినే, ఇది కూడా లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అనమాట. సో మనకి దానివల్ల మనకి ఏంటంటే ముందైతే ఇక్కడ రేడియేటర్ ఉంది కదా, ఫ్యాన్తో అయితే వస్తుంది రేడియేటర్. సో ఈ సౌండ్ వస్తుంది బండి ఒక్కోసారి ఆపినప్పుడు బాగా ఇంజిన్ వేడైతే.
సో మనకి పల్సర్ కూడా ఇక్కడ పల్సర్ లోగో అయితే ఇవ్వడం జరిగింది రేడియేటర్ మీద, మనకి అలా ఎంటీ మీద ఏమి ఇవ్వలేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సింది సీట్స్. సీట్ NS200లో కొంచెం లెంత్ అయితే ఎక్కువ ఉంది. సో MT-15లో కొంచెం సీట్ లెంత్ తక్కువ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి పిలియన్ కూడా కొంచెం కంఫర్ట్ ఉంటుంది NS200లో. డ్రైవర్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది డ్రైవ్ చేయడానికి. మన MT-15లో అలా కాదనమాట, కొంచెం పిలియన్కి డిస్కంఫర్ట్గా ఉంటుంది. 70 kgs అబవ్ ఉన్న పిలియన్ అయితే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎందుకంటే సీట్ చాలా థిన్ అనమాట. థిన్గా ఉండడం వల్ల ఏంటంటే బ్యాక్ పెయిన్ వస్తుంది ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ సీట్. డ్రైవర్కి కొంచెం ఇబ్బంది, ఎక్కువ దూరం డ్రైవ్ చేస్తే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి, మనకి బ్యాక్ సైడ్ మోనోసాక్ అబ్జర్వర్ అనమాట. మోనోసాక్ అబ్జర్వర్ అయితే ఇందులోనే ఇస్తున్నాడు, అలాగే మనకి MT-లోనే ఇస్తున్నాడు, NS200లోనే ఇస్తున్నాడు. సారీ, కొంచెం వేడిగా ఉందన్నమాట, చెమటలు ఫుల్గా పట్టేసి, అందుకే కొంచెం అలిసిపోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి వెనక మడ్గార్డ్, అదే టైల్ డడ్డీకి అయితే మొత్తం పీకేసాడు మనోడు. సో నేను కూడా పీకేసాను అనమాట. సో దాని గురించి అయితే చెప్పడం. సో ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే మనకి బ్రేక్ ఇండికేటర్ అయితే వేస్తున్నాడు అనమాట. మనం బ్రేక్ వేసినప్పుడు వెళ్తుంది లైట్ బ్యాక్ సైడ్. సో అది. సో అంతే గైస్, ఇంక మన NS200కి MT-15కి పెద్ద తేడా ఏం లేదు. సో మన MT-15 వచ్చేసి 14.1 bhp అయితే 18.1 bhp అయితే ప్రొడ్యూస్ చేస్తుంది మ్యాక్స్ పవర్. అలాగే టార్క్ వచ్చేసి 14.1 అనమాట. సో మన NS200 వచ్చేసి 22.4 bhp అలాగే 18.4 టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇదన్నమాట మన కంపారిజన్ వీడియో. సో ఫైనల్గా టచ్ వచ్చేసి మన సౌండ్ అయితే వినిపించేద్దాం. వినిపించేసిన తర్వాత వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. సో ఇదన్నమాట మన NS200 సౌండ్. సో ఇప్పుడు మన MT-15 సౌండ్ అయితే చూసేద్దాం. న్యూట్రల్ ఉంది. సో ఇదన్నమాట మన MT-15 సౌండ్ వచ్చేసి. సో మీకు ఇంకో విషయం చెప్పడం అయితే మర్చిపోయినా, అది ఏంటంటే మనకి MT-15లో ఇక్కడ గ్రిప్ అయితే ఇలా ఇస్తున్నాడు. సో NS200లో మనకి బ్యాక్ సైడ్ అన్ని బైక్లకి ఇచ్చినట్టే ఇలాగే ఇస్తున్నాడు. సో మనకి ఇక్కడ ఫుట్ రెస్ట్ దగ్గర వచ్చేసి ప్యాడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తుండు, బట్ NS200లో ప్రొవైడ్ చేయట్లేదు అంతే. సో ఇంకా కంపారిజన్ వీడియో అయితే ఇక్కడితో అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మీ ఏమైనా తప్పు చెప్పున్నా అలాగే ఏమైనా చెప్పడం మర్చిపోయినా మీరు మా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో అది గైస్ ఇవాళ వీడియో వచ్చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. బాయ్.